దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. బాగున్నారా? మన దేవుడు చాలా మంచివారై ఉన్నారు. దేవుని కృపలో మరి దినదినము మనం ఈ రీతిగా ప్రభు సన్నిధిలో కొనసాగుతూ ఉన్నాం. మన దేవుడు చాలా మంచివారు. ఈ ప్రపంచంలో చాలా రకాలైన శ్రమలు, నిందలు, అవమానాలు, ఇరుకులు, ఇబ్బందులతో మనిషి యొక్క జీవితం కొనసాగబడటం అనేది మనం చూస్తూ ఉన్న సత్యం, ఎరిగి ఉన్న సత్యం. మన దేవుడు ఎంత గొప్ప ప్రేమతో మనల్ని ప్రేమించున్నారు. మనల్ని ఎంతగానో దేవుడు దీవించి ఆశీర్వదించేవారుగా ఉన్నారు. ఈరోజు కూడా ఒక దేవుని వాగ్దానాన్ని, ఒక వచనాన్ని మనం చదువుకొని ముందుకు వెళ్దాం. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21, 22 వచనాలలో ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. ఎంత అద్భుతమైన దేవుడు చూడండి. ఒకప్పుడు దూరంగా ఉన్నాం, దేవునికి దూరస్తులుగా ఉన్నాం. దేవుడు ఎవరో తెలియక, ఆయన విధి విధానాలు ఎలా తెలియక, ఎలా జీవించాలో తెలియక మనలో అనేకులం, మనమందరం అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు మన దేవుడు మనలను బ్రతికించి ఉన్నారు. ఆయన మనకెంత సమీపముగా ఉన్నారు చూడండి. గతకాలపు అనుభవాలు, గతకాలపు దుష్క్రియలు, విరోధ భావముగా దేవునికి వ్యతిరేకంగా జీవించిన మనపైన దేవుడు ఎంత గొప్ప కనికరాన్ని చూపినారో చూడండి. ఏమండి, తన ప్రాణము కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించగలరు ఎవరైనా చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు తన ప్రాణమును పెట్టి ఉన్నారండి. అవును, తన ప్రాణమును పెట్టి ఉన్నారు. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ. ఈ లోకంలో చాలామంది ఇంకనూ విరోధ భావముగా దేవునికి జీవిస్తున్నటువంటి వారిని చూస్తే చాలా జాలేస్తూ ఉంటుంది. ఏదో మతానికి సంబంధించిన దేవుడుగా ఆయనను చిత్రీకరించి విరోధంగా మాట్లాడుతూ ఉంటారు. గతంలో మనం కూడా అలాగే కదా. ఆయన ప్రాణం పెట్టిన ప్రేమ అండి ఆయనది. ఆయన తన ప్రాణమునే మన కొరకు పెట్టి ఉన్నారు అంటే మనల్ని తప్పకుండా ఆదరిస్తారు, దీవిస్తారు, ఓదారుస్తారు, హక్కును చేర్చుకుంటారు కదా. మనకు కావలసిన అన్నిటిలలో ఆయన యొక్క అదృశ్యపు హస్తము తోడుగా ఉంచి నడిపించే దేవుడుగా ఉన్నాడండి దేవుడు. కృంగిపోతున్నావా? భయపడుతున్నావా? బాధపడుతున్నావా? మరి ఈ రోజు నీకు ఎదురయ్యే పరిస్థితిని బట్టి ఆందోళన చెందుతున్నావా? ఒక విషయాన్ని మనసు నిండా ఉంచుకొని అర్థం చేసుకో. ఆయన మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నారు. మనల్ని నిర్దోషులుగా, ఆయన ఎదుట మనల్ని నిరపరాధులుగా నిలబెట్టడానికి ఆయన దేవాతి దేవుడై ఉండి కూడా శరీరం ధరించుకొని ఉన్నాడండి. చూడండి, మనమైతే ఒక మెట్టు కూడా కిందికి దిగటానికి ఇష్టపడం కదా. మరి ఆయన ఎంత గొప్ప తగ్గింపు మన దేవుడు మన కొరకు చేసి ఉన్నారు. ఆయన ఎదుట నిరపరాధులుగా, నిర్దోషులుగా, మరి పరిశుద్ధులుగా నిలబెట్టేదానికి ఆయన మహిమను విడిచిపెట్టి మరి శరీరం ధరించుకొని మాంసయుక్తమైన దేహమందు మరణము వలన మనలను ఆయన చేర్చుకొని ఉన్నారు. ఎంత గొప్ప నిబంధన చూడండి, ఆయన మనతో చేసిన నిబంధన. దేవుడు ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి ఎంతగానో ఇష్టం నీవంటే. కనుక కృంగిపోక, భయపడక, మరి నీకున్న పరిస్థితిని బట్టి మరి ఆందోళన చెందక దేవుని వైపు చూడు, దేవుని మీద విశ్వాసం ఉంచు. దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు. దేవుడు ఈ మాట నీ వినికిల్లో భద్రపరచును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.